ఉన్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాత కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసినా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోనే ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కుప్పల ఈశ్వర్ అయితే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయం ఉన్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి. మీ గోదావరికని బిడ్డ, మీ కార్మికుడు. ఆయనని గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి बीआरएस ने गेलिपिंचाలని కోరుతా ఉన్నా. मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं। आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है, हमारा मुकाबला बीजेपी से है। अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को तो काम का यहां बीजेपी जीत जाएगा, हमें मिलने वाला कुछ नहीं है। मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया, कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला, बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं। हर रमजान में मैं आपको तोहफा भिजाता था। क्या आज इस महीने तोहफा आया? रमजान तोहफा आया? क्यों नहीं आया? क्या मतलब है? इसके पीछे कौन है? हम गंगा जमुना तहजीब सभी को साथ लेकर चल रहे हैं। దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేయాలా? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు అట్లే ఉండాలన్న అట్టడుగునా? వాళ్ళు కనీసం సంవత్సరానికో 1,00,000 కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము 1,30,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం. డబ్బులు కూడా విడుదల చేసినాం. వాటన్నిటిని వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా దళితులు ప్రతీకారం చేయాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి. అప్పుడే క్యాలొస్తుంది తప్ప లేకపోతే రాదు. మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేనినాడు, నా ఎంబడి పిడికెడు మంది లేనినాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, పేద సాధనలు ఆదుకున్నాం. ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ వచ్చిందా? రాలేదా? ఏ 6,000 ఇచ్చిందట? లేదా? మొత్తం అయిపోయినాయి, మా ఆజ్ఞలో అమలైపోయినాయి అంటున్న ముఖ్యమంత్రి. కాలేదా? మనము ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినాం. వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం. టైంకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం. 4,000 ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలోళ్ళది నేను ఇచ్చిన 2,000 కూడా జనవరి నెలలో రాకుండా ఒక నెల కట్ చేసినారు. మీ అందరికి తెలుసా విషయం? వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా. ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడి అవుతుంది. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్ గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్